అయితే ఏపీలో 11 మంది ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఎండీగా పిఎస్ గిరీషాను ప్రభుత్వం నియమించింది. ఇక గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ గా ఉన్న పి నవ్యను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆమెను కర్నూలు జిల్లా జేసీగా నియమించింది. ప్రస్తుతం గురుకులం కార్యదర్శిగా ఉన్న ఎస్ భార్గవిని బదిలీ చేసి గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ గా నియమించింది. గురుకులం సెక్రటరీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా కె దినేష్ కుమార్ ను నియమించింది. ఏపీ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీగా ఆయనకే అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం మారిటైమ్ బోర్డు సీఈఓగా ఉన్న సివి ప్రవీణ్ ఆదిత్యకు ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న డి హరితను అనంతపురం జేసీగా ప్రభుత్వం నియమించింది. ఏపీఎస్సీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న చిన్నరాయుడును తూర్పుగోదావరి జిల్లా జేసీగా నియమించింది. చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్గా ఉన్న పి శ్రీనివాసులను బదిలీ చేసిన ప్రభుత్వం గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా బాధ్యతలు అప్పగించింది. సీతంపేట ఐటీడీఏ పీఈఓగా టి రాహుల్ కుమార్ రెడ్డిని పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్గా నియమించింది. ఇక పార్వతీపురం ఐటీడీఏ పీఓగా ఉన్న సేతు మాధవన్ ను బదిలీ చేసిన ప్రభుత్వం విజయనగరం జిల్లా జేసీగా నియమించింది. విజయనగరం జిల్లా జేసీ కె కార్తిక్ ను బదిలీ చేసి నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు అప్పగించింది. వీరితో పాటు విశాఖపట్నం డీఎఫ్ఓగా ఉన్న ఐఎఫ్ఎస్ అధికారి అనంతశేఖర్ ను ప్లానింగ్ విభాగంలో జాయింట్ సెక్రటరీగా నియమిస్తూ మరొక జీవో జారీ చేసింది.